ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు చోడవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ. చోడవరం నియోజకవర్గ అభివృద్ధికి 3,200 కోట్ల రూపాయలు తెచ్చానని, మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే మరిన్ని నిధులతో అభివృద్ధి చేస్తానన్నారు. టీడీపీ నేత క్వారీ లారీలతో పాడైన రోడ్లను బాగుచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చానంటున్న కరణం ధర్మశ్రీతో మా కరెస్పాండెంట్ అనిల్ ఫేస్ టు ఫేస్. చోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఈరోజు నామినేషన్ వేశారు. ప్రస్తుతం ధర్మశ్రీ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మూడవసారి ఎన్నికల బరిలో ఆయన ఉన్నారు. సార్, ఏ విధంగా చూస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మూడవసారి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం మీకు కల్పించారు. ఏ విధంగా ఫీల్ అవుతారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోడవరం అభ్యర్థిగా మూడవసారి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈసారి పోటీ చేయడం ఎమ్మెల్యేగా 5వసారి. 2 సార్లు వాళ్ళ నాన్నగారు అవకాశం ఇచ్చారు, ఈయన ఒక 2 సార్లు ఇచ్చారు, 4 సార్లు పోను. ఇప్పుడు ఇది 5వసారి బరిలో ఉన్నా. ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి ఏంటంటే, ప్రజల్లోకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం, ప్రజలతోటే ఉండడం, ప్రజల పక్షాన్ని నిలవడం, ప్రజా సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమైన ఎజెండా కింద పెట్టి నవరత్నాలు అని చెప్పి 4 నాళ్ళు, యాక్చువల్ నవరత్నాలు అంటే 9 రత్నాలే ఉండాలి, కానీ 9 నాళ్ళు 36 రత్నాలు ఆయన ప్రవేశపెట్టారు. సుమారు నా చోడవరం కాన్స్టిట్యున్సీకి 3,200 కోట్లు తెచ్చాను. సంక్షేమంకి సుమారు 1,800 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే 1,400 కోట్లు డెవలప్మెంట్కి ఖర్చు పెట్టినాం. ఈరోజు మీరు చూశారు, నామినేషన్ వేసేటప్పుడు స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరాజనాలు పట్టడం కానీ, నినాదాల హోరుతో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నినాదాలతో పెద్ద ఎత్తున ఈరోజు అందరూ పాల్గొనడం చూసాం. మండు టెండలో అసలు 11 నుంచి 12, 1 గంట అంటే 2 అవర్స్ మండు టెండలో, అలాంటి ఎండను కూడా ఖాతా చేయకుండా వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. ఫస్ట్ నేను గెలిచిన అసెంబ్లీలో ఫస్ట్ స్పీచ్లోనే రోడ్ల గురించి మాట్లాడాను. పర్టికులర్ ఈ రోడ్ల గురించి. తెలుగుదేశం హయాంలో వాళ్ళ క్వారీల వల్ల సర్వనాశనం చేస్తారు. అయితే తెలుగుదేశం హయాంలో డెవలప్మెంట్ చేశారు. ఏం డెవలప్మెంట్ అంటే, వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు డెవలప్ చేసుకున్నారు. క్వారీలు, విపరీతమైన క్వారీల వల్లే బ్రిడ్జీలు కూడా కూలిపోయాయి. ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 15.5 కోట్లు నేను శాంక్షన్ చేశాను గౌరవం బ్రిడ్జి. నేను వచ్చిన తర్వాతే మొత్తం పెండింగ్ బిల్ అంతా క్లియర్ చేసి 11.5 కోట్లు క్లియర్ చేయించి ఆ గౌరవం బ్రిడ్జి కూడా ఓపెనింగ్ చేయించాను. అంటే ఈ ప్రణాళికాబద్ధంగా వెళ్తున్న ధర్మశ్రీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ అంతగా ఉందా, లేకపోతే ఎన్నికల్లో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? అవతల అభ్యర్థి కూడా గతంలో మీపై పోటీ పడిన అభ్యర్థే కదా, ఏ విధంగా ఉండబోతుందంటే? రియల్గా ఆయన 4 ఏళ్ళు ప్రజలలో అసలు పట్టించుకోలేదండి. ప్రతిపక్షంగా ప్రజా సమస్యల్ని నిజంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా, లేదా ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యం మీరు అడిగిన 4.5 సంవత్సరాలు క్యాడర్ని కానీ లీడర్స్ని కానీ టీడీ అంతెందుకు ఆ పార్టీని కానీ విడిచిపెట్టాడు. అలాంటి వాళ్ళు కానీ ఓడిపోతే ప్రజలు వదిలేసి మళ్ళీ బిజినెస్ చేసుకుంటారు. అలా కాదు, ప్రజల పక్షాన మనం ఉంటాం. సో డెఫినెట్గా అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలుస్తున్నాం, సునాయాసంగా గెలుస్తున్నాం. లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కన్నా ఇంకా 10 ఓట్లు ఎక్కువ మెజార్టీ వస్తుందని మాత్రం నమ్ముతున్నాం. ఇది మొత్తం మీదైతే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పక్కా ప్రణాళికతో ధర్మశ్రీ ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. వచ్చేటువంటి ఎన్నికల్లో గతంలో కంటే అత్యధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నానని ధర్మశ్రీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, చోడవరం.